సరే, మంచిది. చదవబడినటువంటి కీర్తన 62వ కీర్తన, దావీదు రాసిన 62వ కీర్తనలో మొదటి మాట, మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. హల్లెలూయా. ఏమన్నాడు? అంతగా కదిలింపబడను. అంతేనా? కదిలింపబడను అన్నాడా? అంతగా కదిలింపబడను అన్నాడు. 5వ వచనం చదవండి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఇందాక 2వ వచనంలో ఏమన్నాడు? నేను అంతగా కదిలింపబడను. 6వ వచనంలో వచ్చేసరికి నేను కదిలింపబడను. ఈ రెండింటికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. నేను అంతగా కదిలింపబడనండి అనే మాటకును, నేను అసలు కదిలింపబడను, నేను కదిలింపబడను అనే మాటకి విశ్వాస విషయంలో సంపూర్ణత కలిగి మాట్లాడిన మాట ఈ 6వ వచనంలో. దావీదు కీర్తనలన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మొదటిగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు లేదా కీర్తన పాడేటప్పుడు ఏదో ఒక బాధతో స్టార్ట్ చేస్తాడు. ప్రారంభించిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే చివరికి వచ్చేసరికి ఒక విశ్వాసముతో నింపబడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మొదటి 2 వచనాలకును ఈ 5, 6 వచనాలకు మధ్యలో తన బాధ ఆయన చెప్పుకుంటూ ఉంటాడు ఈ కీర్తనలో. ఆయనకి మనం చాలాసార్లు ధ్యానం చేశాం. దావీదు పొందిన శ్రమల గురించి, దావీదు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణం గురించి చాలాసార్లు మనం విన్నాం. దావీదు గురించి ధ్యానం చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో అత్యంత కృప పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావీదే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనిపిస్తూ ఉంటుందంటే, ఎక్కువసార్లు ఏ భక్తుని పేరైనా బైబిల్లో రాయబడి ఉంది అని అంటే అది దావీదే. పాత నిబంధన కాలంలో నుండి, పాత నిబంధన కాలంలో మొదటి సమూయేలు 15వ అధ్యాయం నుంచి అనుకుంటా, ఆ కాలము నుండి దాదాపు క్రొత్త నిబంధన కాలం వరకు, ప్రకటన గ్రంథం వరకు కూడా దావీదు పేరును చాలాసార్లు ప్రస్తావించబడింది. చాలాసార్లు దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రతి భక్తుడు దేవుని కృప వల్లనే ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉంటారు. కానీ దావీదు విషయంలో కృప వెంబడి కృప అనే మాట కంటే దేవుడు మాట్లాడిన మాటే శాశ్వతమైన కృప. ఏం కృప అది? శాశ్వతమైన కృపను పొందిన గొప్ప ధన్యత దావీదుకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. విశ్వాసం విషయంలో దావీదు మనకి ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఈరోజు కూడా ఈ కీర్తనలో నుంచి వెళ్ళి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలని దేవుడు మన ముందుకి ఈ మాటలు తీసుకొచ్చాడు.
ప్రారంభంలో విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు, అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ప్రారంభంలో మనకు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు అయ్యో నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుని సన్నిధిలో భక్తిగా లోకంలో ఉన్న అన్నీ కూడా విడిచిపెట్టి నేను ప్రభువులో సాగుతున్నాను కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు, నాకంటే దేవుణ్ణి నమ్మకుండా ఉన్న వాళ్ళే బాగున్నారు కదా, నాకంటే అన్యులుగా ఉన్న వాళ్ళే ఆశీర్వదించబడుతున్నారు కదా, నాకేంటిది అని ఎప్పుడైనా అనుకున్నావా? నేనైతే కొన్నిసార్లు అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, నిజమే, ఆ సందర్భాలు అలా ఉంటాయి. అది అనుభవించినప్పుడు ఒక రకమైన బాధ. ఏంటి ప్రభువా, నేను ఇంత భక్తి చేస్తున్నా, నీకు నచ్చదనే కదా బూతులు మాట్లాడడం మానేసా, నీకు నచ్చదనే కదా సినిమాలు చూడడం మానేసా, నీకు నచ్చదనే కదా ఒకప్పుడు నేను ఎంతో ఇష్టంగా తిరిగి ఆ చెడు సహవాసాలన్నీ విడిచిపెట్టేశా, నీకు నచ్చదనే కదా ప్రభువా, నీకు ఇష్టం ఉండదనే కదా ఈ లోకంలో ఉన్న అన్నీ విడిచిపెట్టి నీ కోసం బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా బ్రతకడానికి ఈ పోరాటం దేనికోసం ప్రభువా అని ఎప్పుడైనా మీ జీవితంలో దేవుని కోసం ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కొన్నిసార్లు నేను అనుభవించా. కొన్నిసార్లు నేను నా నోటితో ప్రార్థనలో ప్రభు సన్నిధిలో నేను పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు దేవుడు నన్ను బలపరిచిన విధానం ఎంతో గొప్పది. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేశాడు అప్పుడు దేవుడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మలను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులునుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట సరిగ్గా మీకు అర్థమవుతే గుండెల నిండా ఒక ధైర్యం, గుండెల నిండా ఒక సంతోషం. సర్వకృపానిధియగు దేవుడంట, కొంచెము కృప కాదు, సర్వకృప, అన్ని విషయాల్లో సర్వకృపానిధియగు దేవుడంట. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకు ఈ కొంచెము కాలము శ్రమ, ఎందుకు ఈ కొంచెము కాలము ఆ బాధ అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, యోబు భక్తుడు ఒక మంచి మాట అంటాడు, నేను శోధింపబడిన మీదట సువర్ణముగా మారెదను. ఆ బంగారాన్ని శోధించినప్పుడు అంట, దాన్ని కంసాలి ఎలా శోధిస్తాడంటే అగ్నితో కాల్చుతూ ఉంటాడంట, అగ్నితో కాల్చుతూ ఉంటాడంట. దాని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే సరిగ్గా నేను చెప్పలేను, కానీ ఒక రాయిగా ఉన్న ఒక బంగారం, దానిలో ఉన్న మస్ట్ అంతా పోయి అది బంగారంగా దగదగా మెరగాలంటే బంగారాల్లో కూడా రకాలు ఉన్నాయి. 14 క్యారెట్స్ బంగారం అని, 18 క్యారెట్స్ బంగారం అని, ఇంకా టాప్ ఏంటి 24 క్యారెట్స్ బంగారానికి విలువ ఎక్కువ. ఆ బంగారాన్ని అది 24 క్యారెట్స్ బంగారంగా, ఆ విలువైన బంగారంగా అది మారాలంటే దానిని దాదాపు 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దాన్ని కాల్చితే అప్పుడు అది దానిలో ఉన్న మస్ట్ అంతా పోయి అది బంగారంగా విలువైన దానిగా అది మారుతుంది. హల్లెలూయా. పరలోకములో పరమ కంసాలిగా ఉన్న మన దేవుడు కూడా
కొంచెము కాలం మనల్ని శ్రమ పెట్టడానికి, కొంచెము కాలం మనల్ని బాధ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ వేడి కలిగిన ఆ ఉష్ణోగ్రతలో మస్టంతా పోయి కంసాలి ముఖము ఆ బంగారంలో కనపడేంత వరకు దానిని కంసాలి కాల్చినట్లుగా, అంతకుమించి ఎక్కువ కాల్చడంట. ఎక్కువ కాల్చితే బూడిదైపోతుంది. మన దేవుడు కూడా మనల్ని ఎంతవరకు శ్రమ పెడతాడంటే, ఆ శ్రమ వలన, ఆ శోధన వలన మనము కడిగిన ముత్యముగా దేవునికి మహిమకరమైన ఒక పాత్రగా మారేంత వరకు, తన స్వరూపము నీలో నాలో కనపడేంత వరకు మాత్రమే ఆయన కాల్చుతూ ఉంటాడండి. హల్లెలూయా. అది ఎంతవరకు అనంటే కొంచెము కాలమే. ఆ కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మటంట అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని పూర్ణులుగా చేసి బలపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన ఈ మాటలో మొదటి 2 వచనాల్లోనేమో నేను అంతగా కదల్చబడను అన్నాడు. మధ్యలో ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పైపడుదురు, లోకంలో తన చుట్టూ ఉన్నటువంటి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఉరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయే చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. ఇలాంటి వారు ఉన్నారంట. దావీదుకు చాలా బాధ అనిపించి దేవుని సన్నిధిలో వాళ్ళ అంతరంగాన్ని గమనిస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, సౌలు దావీదుని ఎలా దగ్గరికి తీసుకున్నాడు, నా కుమారుడా అని ప్రేమతో దగ్గరికి తీసుకుంటున్నాడు. కానీ మళ్ళీ దావీదుని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకసారి దావీదుకి దేవుడు సౌలును అప్పగించినప్పుడు సౌలు గురించి దావీదు ఒక మాట అంటాడు, దేవుడు నన్ను అప్పగించినా ఇగో చూడు, నీ వస్త్రపు చెంగును కూడా ఇక నీకు చూపిస్తున్న ఆనవాలుగా దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. అయినా నేనేమీ ఏ హాని చేయలేదు. నా ప్రభువా, రాజా, నువ్వెందుకు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నావు అని దావీదు దుఃఖ స్వరముతో సౌలు ముందు ఏడ్చినప్పుడు సౌలు కూడా నా కుమారుడా అని ప్రేమగా మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. కానీ పైకి ఎలా ఉన్నాడంట, నోటితో శుభవచనాలు పలుకుతున్నాడు. అంతరంగంలోకి వచ్చేసరికి దూషించుదురు. దావీదుకి ఈ శ్రమ చాలా కష్టం అనిపించి ఈ శ్రమను గురించి ఎంతో బాధతో ఈ కీర్తన రాసినప్పుడు దేవుని కృప పొందినవాడు గనక, దేవుని కృప అనడం కంటే దేవుని శాశ్వత కృపను పొందినవాడు గనక తన ప్రార్థనలో మళ్ళొక మాట, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. మొదటేమో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అన్నాడు. తర్వాత నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయము. హల్లెలూయా. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. హల్లెలూయా. ఎంత కృప పొందుకున్నాడండి. విశ్వాసంలో ఎంత సంపూర్ణత కనపరుస్తున్నాడు. కృపలో ఉన్న వ్యక్తి, నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తా. కృప అంటే ఏంటన్నయ్య, కృప అంటే ఏంటి బ్రదర్ అని ఒకళ్ళు అడగొచ్చు. మీకు చాలామందికి తెలుసు. ఏం తెలుసు అంటే 2019 ఫిబ్రవరి 21వ తారీఖు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఏలూరు నుంచి వెళ్ళి మనుగురు వస్తుంటే పాలవంచకు దగ్గరలో ముల్కల్పల్లి ఆ ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. దేవుని మహాకృప, ప్రాణం పోవాల్సిన వాడిని చెయ్యి ఇరగడం అంటే మామూలుగా ఇరగలే,
బోన్ ఇట్లా బయటకు వచ్చేసింది, 3 ముక్కలు అయిపోయింది, ఒక బోన్ ఇట్లా బయటకు వచ్చి బ్లీడ్ అవుతుంది. ఇరిగిన తర్వాత నా పరిస్థితి ఏంటంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో పాలవంచ హాస్పిటల్ నుంచి వెళ్ళి ఖమ్మం తీసుకెళ్తున్నారు. ఇక్కడికి అవ్వదు, అక్కడ పెద్ద ఆపరేషన్ చేయాలి, ఖమ్మం హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటుంటే నేను ఆ విరిగిన చేత్తో వెళ్తున్నా. ఒక చిన్న కట్టేసి ఖమ్మం పంపిస్తుంటే నన్ను ఆటోలో తీసుకెళ్తుంటే ఆటో డ్రైవరు ఒక చిన్న గోతిలోకి బండి ఇట్లా దిగగానే ఈ చెయ్యి కదిలి భయంకరమైన నొప్పి. ఎంత నొప్పి అంటే అది ఆ బాధ ఎవ్వరికి రాకూడదు, భరించలేనంత నొప్పి. నువ్వు ఎంత డీసెంట్గా బిహేవ్ చేసే వ్యక్తివైనా ఆ నొప్పికి అరవాల్సిందే, మొత్తుకోవాల్సిందే. అమ్మో అయ్యో అనే భయంకరమైన కేకలు. ఎప్పుడైనా ఈ విషయాలు తెలియాలంటే ఎముకలు ఇరిగిన హాస్పిటల్కి వెళ్తే ఒకసారి యాక్సిడెంట్ అయిన కేసులు అక్కడికి వస్తూ ఉంటాయి. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఎలా మొత్తుకుంటారో చూడండి. అలా భయంకరమైన నొప్పి, చెయ్యి కదిలితే నొప్పి. నేను బ్రతిమలాడుకుంటున్నా, బ్రదర్ కొంచెం మెల్లగా పోనివ్వండి బ్రదర్. ఆ పాప ఆయన చాలా మెల్లగా పోనిస్తున్నాడు. మరి స్పీడ్ బ్రేకర్లు చిన్నవి ఉంటాయి కదా, అది రాగానే భయంకరమైన నొప్పి, తట్టుకోలేకపోతున్నా. మెల్లగా 5 గంటల లోపు హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అక్కడ కొన్ని ప్రాసెస్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇక నన్ను హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే ఆయన ఏం చేశాడంటే ఆపరేషన్కి ముందు ఒక ఇంజెక్షన్ వేస్తాడు కదా, ఈ చేతికి మత్తు వచ్చేటట్లుగా ఒక ఇంజెక్షన్ వేశాడు. మత్తు వచ్చేటట్టుగా ఒక ఇంజెక్షన్ వేయగానే ఆ వేసిన ఇంజెక్షన్ మెడిసిన్ ఇలా వెళ్తుంటా అంటేనే ఎక్కడ నాకు స్పర్శ అర్థమవుతుంది, వెళ్ళింది. అది పూర్తిగా దాదాపు ఒక 2-3 నిమిషాల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇంకా నొప్పి లేదు. అప్పటిదాకా ఆటోలో జస్ట్ అట్లా అప్ అండ్ డౌన్ అవ్వగానే భయంకరమైన నొప్పితో ఉన్నది. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఈ చేతిని ఇలా లాగి ఇలా తిప్పి ఇట్లా కోసి నాకేం తెలియట్లేదు. ఏమైంది అని అంటే మత్తు మందు ఒకటి ఎక్కిచ్చారు. అలాగే దేవుని కృప పొందినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఉన్నారు అని అంటే మొదటిగా కృప పొందినప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న శ్రమకి బాధ కలుగుతూ ఉంటుంది, చిన్న అవమానానికి బాధ కలుగుతూ ఉంటుంది, చిన్న సమస్యలకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొంచెము కాలము నువ్వు ఓర్చుకొని ఆ శ్రమలో నలగగొట్టబడి ఆ శ్రమలో నువ్వు శోధించబడ్డప్పుడు దేవుని కృప నువ్వు శ్రమలో నమ్మకంగా ఉన్నటువంటి ఆ కారణం చేత దేవుని కృప నీలోనికి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు నొప్పి నాకు ఎలా తెలియలేదో, నువ్వు శ్రమలో ఉన్న నీవు శోధనలో ఉన్న నీకు దేవుని కృప నీలోనికి ఆవరించగానే ఆ శ్రమలా అనిపించదు, ఆ బాధలా అనిపించదు. ఇగో ఈ అనుభవాన్ని ఎందరో భక్తులు, దావీదు మహారాజే కాదు ఎందరో భక్తులు అనుభవించినటువంటి అనుభవాలు మనం కొన్ని సాక్ష్యాలుగా చూస్తాం. యేసన్న గారైతే తను రాసుకున్న పాటలో కూడా ఈ పదాన్ని ఆయన చాలాసార్లు పాడుకుంటాడు. నాకు కూడా చాలా ఇష్టం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. విన్నారా ఈ మాట? అంటే శ్రమలున్నాయి, శోధనలున్నాయి, అవమానాలున్నాయి, భరించలేని స్థాయిలో ఉన్నాయి. కానీ అయినా అవి శ్రమలుగా అనిపించట్లేదంట, అయినా అవి బాధలుగా అనిపించట్లేదంట, అయినా వాటిని బట్టి తను కృంగిపోవట్లేదంట. కారణం ఏంటయ్యా అంటే దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప ఆ వ్యక్తిలో అంతగా ఉంది. అందుకే కృప గురించి ప్రార్థన చేయాలి. అయ్యా ఐశ్వర్యమి, అయ్యా ధనమి, అయ్యా అదివు, ఉద్యోగమివు, ఇవన్నీ ఉండి కృప లేకపోతే వ్యర్థమే తెలుసా? దేవుని కృప అది దావీదుకు మెండుగా దేవుడిచ్చాడు. ఎంత మెండుగా ఇచ్చాడు? హల్లెలూయా. ఇప్పుడు కృప పొందిన వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కృప పొందిన వ్యక్తిలో మనకి దీనత్వం కనపడతా ఉంటుంది. ఇప్పుడు దావీదు విషయంలోనే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం.
దావీదు ఎవరయ్యా అంటే సింహము గుండెంత గుండె కలిగిన వాడంట, అంత ధైర్యశాలి. శత్రువు ఎవరైనా దావీదు మీదకి రావాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకుంటారు. కారణం ఏంటంటే దావీదు యుద్ధశూరుడు, సింహము గుండెంత గుండె కలిగినటువంటి వాడు, దేవదూతలకి ఉన్న జ్ఞానము కలిగినంత జ్ఞానం కలిగిన వాడని బైబిల్లో ఆయన గురించి రాయబడింది. అట్లాంటి దావీదు ఒకసారి అబ్షాలోము విషయంలో అరణ్యంలోనికి పోయేటప్పుడు షిమి అనే ఒక వ్యక్తి వచ్చి భయంకరంగా దుమ్మెత్తిపోసి తిడతా ఉంటాడు. తిడతాడా? రిషి తిట్టిండా లేదా? నువ్వు చూసావా? జాగ్రత్తగా నువ్వు. హల్లెలూయా. భయంకరంగా తిడతా ఉంటాడు. ఆ టైంలో పక్కనే దావీదు సైనికుల్లో సైన్యాధిపతి యోవాబు, తర్వాత తన తమ్ముడైన అభిషే అనుకుంటా, దావీదుతో ఒక మాట అంటారు, రాజా ఒక్క అవకాశమే, ఆ షిమీని చంపేస్తా అని అంటే దావీదు ఏమంటాడో తెలుసా? వద్దు, దేవుడే తనకి అలాగున అవకాశం ఇచ్చినప్పుడు, తిట్టడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎవరు ఆపడానికి? అంటే తనను దూషించే వ్యక్తిని, తనను అవమానపరిచే వ్యక్తిని తనకు హాని చేయడం లేదా తనని చంపేయడం, తనని శిక్షించడం దావీదుకి చేత కాదా? అవదా? పార్వతక్క రాజుగా ఉన్నాడు, యుద్ధవీరుడు, బలశూరుడు, ధైర్యవంతుడు, తనను అవమానపరిచే వ్యక్తిని, తనని దూషించే వ్యక్తిని హింసించడం దావీదుకి చేత కాదా? చేతనవుతుంది. అయినా కానీ ఎలా ఉండగలిగాడు అనంటే దేవుని కృప పొందిన వ్యక్తులు వారి స్థానం ఏ స్థాయిలో దేవుడు హెచ్చించినా వాళ్ళు దీనత్వాన్ని చూపుతారు. ఒకసారి పరిశీలించుకుందాం, మనకి దేవుని కృప ఉందా లేదా? ఉంటే దావీదులాగా, మన నాయకుడు నెహెమ్యా గారిలాగా హల్లెలూయా, దీనత్వం. నీలో ఏ టాలెంట్ లేకపోయినా, నీలో ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, నువ్వు దేవుని కృప పొందిన వానివైతే నువ్వు దీనత్వాన్ని కనపరిచి దేవుని దగ్గర నుండి వచ్చే దీవెనల్ని, ఆశీర్వాదాన్ని నీ నుండి తొలగిపోకుండా కాపాడుకున్న వాడవు లేదా కాపాడుకున్న దానవు అవుతావు నువ్వు. ఎవరైనా మీ మీదకి గొడవకు వచ్చారనుకోండి, మీ బంధువులే కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు, ఎవరైనా మీ మీదికి గొడవకు వచ్చారు అనుకోండి, మీరేం చేస్తారు? ఏం చేస్తావు అక్క? నువ్వైతే గొడవ పెట్టుకుంటావా? అట్లా దావీదు ఎందుకు గొడవ పెట్టుకోలేదంటే, నిజమే, మంచిగా చెప్పినావు అక్క, ఉన్నట్టు చెప్పినావు. ఎవరైనా గొడవ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు దేవుని కృపను రుచి చూచిన వారు కాదు, అనుభవించిన వారు కాదు, దేవుని సన్నిధిని అనుభవించిన వారు కాదు. దేవుని సన్నిధిని అనుభవించిన వారు, దేవుని కృపను, కృప వెంబడి కృపను, శాశ్వత కృపను పొందిన వారు ఎలా ఉంటారని అంటే దావీదులాగా తగ్గించుకొని ఉంటారు. అవతల వ్యక్తి మనకంటే బలహీనుడే. ఒకసారి ఎవరో సాక్ష్యం చెప్తుంటే విన్నా, ఫుల్లుగా తాగేసి ఇట్లా ఏలుతో నెడితేనే ఇలా పడిపోయేటట్టున్నాడంట. ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఊక్కుంటా, ఇక్కడ ప్రార్థన తీసేయండి, ఒక్కొక్కరిని ఏం చేస్తాను నాకేదో లేదు, ప్రార్థన చేయి, ఇక్కడ ప్రార్థన పెడితే అని గొడవ పెట్టడానికి వచ్చాడంట. గొడవ పెట్టడానికి వస్తే ఆ పాస్టర్ గారేమో ఇంత హైటు ఇలా ఉన్నాడంట, ఆయన మీదికే వస్తున్నాడంట. ఒక్క దెబ్బకే చచ్చిపోతాడంట, చూస్తే అట్లున్నాడంట బక్క చిక్కిపోయి. కానీ మరి దేవుని కృప పొందిన వాళ్ళు కదా, దేవుని మనకి వాక్యాన్ని బోధించే వ్యక్తులు అలా ప్రవర్తించడం అనేది దేవునికి నచ్చదు కదా. అందుకని ఆ వ్యక్తి సైలెంట్గా ఉంటే ఆయన చేయాల్సిందంతా చేస్తున్నాడంట. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఈయనేమో 6 అడుగుల ఆజానుభావాల్లా ఉన్నాడు, ఆయనేమో బక్క చిక్కిన కోళ్ళలా ఉన్నాడు.
ఆయన మీదకి ఈయన వెళ్తుంటే ఆయన ఎందుకు ఏమనట్లేదు అని అంటే, దేవుని కృప పొందితే దేవుడు ఆ కృపను ఇస్తాడు. సహజంగా మన మీదకి ఎవరైనా వస్తే మనకు కోపం రావడం అనేది సహజమే. కానీ దేవుని సన్నిధిలో గడిపే బిడ్డలకి దేవుడు ఆలోచన ఇవ్వడు. ఇంకా మంచి మాటలు ఉన్నాయి దీంట్లో. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. దానికన్నా ముందు 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. హల్లెలూయా. ఏమన్నాడు? జనులారా అంటే అందరికీ చెప్తున్నాడు, ప్రజలందరికీ, మనకు కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచు, ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయం. ఈ మాట ఊరికనే పెదాలతో చెప్పిన మాట కాదు, దావీదు అనుభవపూర్వకంగా చెప్పిన మాట. ఎప్పుడైనా సరే ఈ అనుభవం దావీదు జీవితంలో చాలా ఎక్కువ. అరణ్యములో ఒంటరిగా ఉండి సౌలు తరుగుతున్నప్పుడు కావచ్చు, అబ్షాలోము తరుగుతున్నప్పుడు కావచ్చు, రకరకాల సందర్భాల్లో దావీదుకి అనుభవం చాలా ఎక్కువ సార్లు ఉంది. ఒంటరిగా దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి వెక్కి ఏడ్చిన అనుభవం దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలా చేసినప్పుడు దావీదుకి ఏమెదురైంది అని అంటే, దేవుడు ఆయనకి ఆశ్రయముగా ఉన్నట్లుగా ఆయన గమనించాడు. దేవుడు ఆయనకి ఎత్తైన కోటగా, ఆయనకు ఆశ్రయదుర్గముగా, రక్షణాధారముగా ఉన్నట్లుగా ఆ స్పర్శను తను కనుగొన్నాడు. ఆ మాటల్ని పాటగా, కీర్తనగా రాసుకున్నాడు. ఆ మాటలే ఈ రోజున దేవుడు మన సంఘంలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి జీవితంలో తొందరపాటు అనేది మంచిది కాదు. ఒక్కసారి మనం ఎంతో కష్టపడి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటాం. దేవుని మందిరానికి వస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రత్యేకంగా చెప్తున్నా. చిన్న విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం. మొన్న ఒకటి వాట్సాప్లో ఒక విషయం చదివాను. దేవుని నామము ఎవరి ద్వారాగా ఎక్కువ అవమానపరచబడుతుంది అని అంటే, కొద్దిమంది క్రైస్తవులకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటి వలన దేవుని నామానికి అవమానం, ఆటంకాలు వస్తున్నాయి. కానీ దానికన్నా ఎక్కువగా ఎవరి ద్వారాగా దేవుని నామం అవమానపరచబడుతుందంటే, సాక్ష్యము లేని క్రైస్తవుల వలనంట దేవుని నామం మరెక్కువగా అవమానపరచబడుతుందంట. దేవుని సువార్త మరెక్కువగా ఆటంకపరచబడుతుందంట. దేవుని సన్నిధికి వచ్చే మనం ఎలా ఉండాలంటే, దేవుని సువార్తకి కావచ్చు, దేవుని నామానికి కావచ్చు, అవమానము, ఆటంకము కలగకుండానట్లు మనం బ్రతకాలంటే మన సాక్ష్యమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ తప్పేముండదు, ఒక్కోసారి నీ తప్పేముండదు, అయినా నీ మీదికి నీ ఇరుగు పొరుగు వారు లేదా నీ బంధువులు నీ మీదకి వస్తూ ఉంటారు, ఊరికేనే వస్తారు. మనం గడిచిన కీర్తనలో ఒక మాట మనం చదివాం కదా, అయ్యా నా తప్పేమీ లేకపోయినా, ఎక్కడుంది ఆ మాట? ఆ 59వ కీర్తనలో, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. 59:3 కీర్తనల గ్రంథం 59:3, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. దావీదుకు కూడా వచ్చారు అట్లాంటి వాళ్ళు. ఆ సమయంలో దావీదు చేసిన పని ఏంటయ్యా అంటే, ఊరకనే ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం. దానివలన ఏమవుతుందనంటే, నీ తప్పేమి లేకుండా, నీ ప్రమేయము లేకుండా ఎదుటివారు ఎవరైనా నీ మీదికి అక్రమంగా నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు సైలెంట్ అయితే,
దేవుడు నీ పక్షాన దేవుడు లేచి వారితో యుద్ధం చేస్తాడంట. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉండకుండా నువ్వే వారి మీదకి యుద్ధానికి వెళ్తే దేవుడు సైలెంట్ అయిపోతాడు. మనము వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం వల్ల మనకి ప్రమాదమే, మనకి ఏ ఉపయోగం లేదు. దానికంటే ఇంకా శాపం కూడా, కొంచెం ఆశీర్వాదాలు కూడా కోల్పోతుంది. దేవుడు నామానికి అవమానం తప్ప ఏమి ఉండదు. కానీ నేను ఆ సమయంలో సైలెంట్గా ఉండగలిగే కృపని పొందుకోగలిగితే మన పక్షాన దేవుడు లేస్తాడు. మన పక్షాన దేవుడు లేచి దేవుడే మన పక్షాన యుద్ధం చేసినప్పుడు ఇంకెలా ఉంటుంది? ఐగుప్తీయులు ఇశ్రాయేలుని తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రము ఎదురుగా ఉంది, వెనకాలనేమో ఫరో సైన్యం ఉంది, ముందేమో ఇశ్రాయేలు ఉన్నారు, వాళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇంకా దాటిపోవడానికి లేదు. ఆ సమయంలో దేవుడు చేసిన కార్యాన్ని శత్రువులు గమనించి ఒక మాట, అక్కడ మంచి మాట ఉంటుంది నిర్గమకాండములో, వారి దేవుడే వారి పక్షాన యుద్ధము చేస్తున్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది యుద్ధం చేసేది వాళ్ళు కాదు, వాళ్ళ దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడని. అది మామూలు విషయం కాదు. మన ముందు దేవుడు యుద్ధం చేయడానికి పూనుకున్నాడంటే అది చూడ్డానికి మోషే అంటాడుగా, మీరు ఊరకనే నిలిచి ఉండండి, ఊరకనే నిలిచి ఉండండి. దేవుడు మన పక్షాన ఏ కార్యము చేయబోతున్నాడో చూడడానికి మీరు ఊరకనే నిలిచి ఉండడం అనే మాట భలే అనిపిస్తుంది. ఆ మాట ఎలా అంటాడో అక్కడ ఆ దేవుని కార్యం కూడా అంత గొప్పగా కనపడుతుంది. మామూలు విషయమా అండి? ఎర్ర సముద్రం ఏంటి, 2 పాయలుగా ఉండి నీళ్లు గోడలుగా నిలవడం ఏంటి, ఆరిన నేల మీద ఇశ్రాయేల్ నడుస్తుంటే ఇంకా అర్థమవదా? అది మామూలు కార్యమా? మనం నమ్మిక ఉంచక, మనం విశ్వాసం ఉంచక కొన్ని కార్యాలు మనం చూడలేం. కానీ నీవు నిజంగా దావీదులాగా నమ్మిక ఉంచి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగే విశ్వాసం కనుక నీలో నాలో ఉంటే ఖచ్చితంగా సూరకార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా. మనకేంటంటే ప్రారంభంలో కొంచెం ఏదో అనిపిస్తూ ఉంటుంది, అమ్మో ఏదో జరిగిపోతుందని. మీకు ఒక విషయం తెలుసా? సముద్రము దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది అంటే పొంగుతూ ఉంటుంది, అలలు వస్తూ ఉంటాయి, గాలి వస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళడానికి వామ్మో ఇది కష్టమే ముందుకు వెళ్ళడం అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఒకసారి సంవత్సరం గుర్తులేదు కానీ మా స్నేహితుడు వివాహం ఉంటే రాజమండ్రి వెళ్ళాం ప్రసాద్ వివాహానికి. వెళ్ళి అక్కడ ఒకరోజు ఉండి అక్కడి నుంచి అంటే సముద్రాన్ని చూద్దామని ఓడల రేవుకి వెళ్తే, ఓడల రేవు సముద్రం ఎలా ఉందంటే చూడగానే భయంకరమైన అలలు, మనిషి ఎంత ఎత్తుంటాడో అంత ఎత్తు నుంచి అలలు వస్తూ ఉన్నాయి. మామూలుగా అంత ఎక్కువ ఉండవంట, ఆ రోజు ఎందుకు కొంచెం చాలా ఎక్కువ వస్తున్నాయి, గాలులు ఎక్కువ వచ్చి. నేను అక్కడ కొద్దిమంది ఉంటే వాళ్ళని అడిగాను, ఈ సముద్రం అంతా ఇలాగే ఉంటుందా అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఈ ప్రారంభంలో ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపే ఇలా ఉంటుంది, కిలోమీటర్ దాటిన తర్వాత సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుందంట. అర్థమైందా? అంటే నువ్వు చూడడానికి స్టార్టింగ్లో ప్రారంభంలో ఉగ్రరూపంగా కనిపిస్తూ ఉంటుంది, వామ్మో అలలతో పొంగుతూ ఉంటుంది, మనం వెళ్ళగలమా, ముందుకు సాగగలమా, ఇట్లాంటి అలల ముందు ఇట్లాంటి గాలుల ముందు అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ అలా ఓపికతో సాగిపోతూ ఉంటే 1 కిలోమీటర్ వెళ్ళగానే సముద్రం అంతా ప్రశాంతంగా ఉంటుందంట. చేపలు పట్టుకునే వాళ్ళు కూడా సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు ఆ కిలోమీటర్ అవతలకి వెళ్ళిన తర్వాతనే పడతారంట చేపలు. ఎందుకంటే ఈ ముందు అలల తాకిడి ఉంటుంది కదా, దీనికోసం ఇది దాటుకొని పోయి అవతలకి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైనటువంటి ఆ ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి పట్టుకుంటారు. ఆత్మీయ జీవితం కూడా అంతే. నువ్వు ప్రయాణము చేసినప్పుడు, నువ్వు దీన మనస్సును ధరించుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటి, నేను ఎంత దీన మనస్సుతో ఉంటే నాకేంటి, నా శత్రువులు నా మీదకి ఇంకొంచెం పైబడుతున్నారేంటి, నేను ఇంత తగ్గించుకొని ఉంటే నాకేంటి శోధనలు,
నేను దేవుని కోసం నేను ఇవన్నీ విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకడానికి పూనుకొని ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగుతుంటే నాకేంటి శోధనలని అనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే కొంచెము కాలము లేదా కొంచెము దూరం ఆ విధంగా నువ్వు ప్రయాణం చేసి ఓపికతో ఉండు. ముందున్నది ఆయన సర్వకృపానిధియగు దేవుడు, సమృద్ధి అయిన ఏ మాట చదవండి మళ్ళీ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇక ఆ కొంచెం కాలం తర్వాత నిన్ను పూర్ణులుగా చేసేది నీ ప్రయత్నం కాదుగా, నువ్వు సంపూర్ణునిగా నిన్ను మార్చేది ఇంకా నీ ప్రయాసం కాదు. దేవుడే తన కృపచేత తానే పూనుకొని నిన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. కొంచెం కాలం నువ్వు శ్రమ పడితే, ప్రారంభంలో నువ్వు ప్రార్థన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక 5 నిమిషాలు చేయగానే, ఒక 10 నిమిషాలు చేయగానే, లేదా ఒక పావుగంట 20 నిమిషాలు చేయగానే ఎలా ఉంటుందనంటే బోరు కొడతా ఉంటుంది. ఏంటి ఎంతసేపు చేసినా ఈ ప్రార్థనే కదా. ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆయన కృప, ఆయన సన్నిధి పరిపూర్ణంగా ఇంకా నువ్వు అనుభవించలే. నువ్వు అలాగే ఓపికతో, నిండు మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు అలా ముందుకు సాగడం ప్రారంభించు. కొంచెము కాలము తర్వాత, కొన్ని రోజుల తర్వాత దేవుడు సర్వకృపానిధియగు దేవుడు ఏం చేస్తాడంటే తన కృపను నీలో కుమ్మరించి నిన్ను పరిపూర్ణునిగా లేదా పరిపూర్ణురాలుగా దేవుడే నిన్ను తయారు చేసిన తర్వాత ఇంకా నిన్ను వెనుక తిరిగి చూసుకోవడానికి ఇంకా నీకు లేదుగా. నీ ఆత్మీయ జీవిత విషయంలో ఇంకా నీకు అనుమానం అవసరం లేదు. దేవుడే నిన్ను క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలబెడతాడు. బండ మీద పునాది వేయబడినటువంటి బుద్ధిమంతుడు ఎలాగైతే శోధన వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఇంకా వాడు తొలగిపోకుండా ఎలా ఉన్నాడో అలాగే నీవు కూడా దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత నువ్వు నిలబడతావు. ఏ శ్రమ వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుని కృప నీలో ఉంది గనక, నిన్ను ఆవరించింది గనక శ్రమలా అనిపించదు. హల్లెలూయా. అప్పుడు నువ్వు కూడా పాడుకుంటావు యేసన్న గారు లాగా. శ్రమలు వస్తాయి, కృప కోసం ప్రార్థన చేద్దాం. శోధనలు వస్తాయి, కొంచెము కాలం ఓపికతో ఉన్నాడుగా. ఎక్కువ రోజులు కాదు, కొంచెము కాలమే. కంసాలి బంగారాన్ని బూడిదైందాక కాల్చడు. మన పరమ కంసాలైన దేవుడు కూడా మనల్ని శ్రమలైన శోధనలైనా మనం పూర్తిగా దానిలో ఏమైపోయేట్టు, మన దాంట్లో అంతమైపోయేటట్లుగా, దాంట్లో మన నాశనం అయిపోయినట్లుగా దేవుడు అంతగా మనల్ని శోధించడు. మనం నాశనం అయిపోయే అంత శ్రమలోనికి దేవుడు తీసుకెళ్ళడు. ఎంతవరకు అనంటే మన హృదయము, మన రూపము ఆయన రూపంలో మార్చబడేంత వరకు మాత్రమే శ్రమలు. ఓపికతో ఉందామా? ఏమైనా వచ్చినప్పుడు అక్క ఓపికతో ఉందామా? ఆమేన్. అలాగున ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.